హాయ్ అండి. ఈ రెసిపీ మీలో ఎంతమందికి తెలుసు? మా మ్యాంగో జ్యూస్ విత్ పూరీలో చాలా టేస్టీగా ఎమ్మీగా చాలా చాలా సూపర్గా పూరీలు అయితే చాలా చాలా బాగుంటుందండి. మామిడికాయ జ్యూస్తో ఇలా ఎంతమందికి ఇష్టము, ఎంతమంది ఇలా తింటారో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మనకు మామిడి పండ్లు అయితే అమృతంలా ఉంటాయండి. ఇయర్కి ఒకసారి వస్తాయండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. నేను ఈ రెసిపీ కోసము ఆశీర్వాద్ గోధుమ పిండి ఒక 250 గ్రామ్స్ తీసుకుంటున్నానండి. మీకు సరిపోయేంత తీసుకోవచ్చు. అందులో సాల్ట్ వేసి కలిపాను. ఇలా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ తడుపుతున్నానండి. నేనైతే పూరీలకు ఎప్పుడు ఆశీర్వాద్ పిండే వాడతాను, వేరే పిండి అయితే వాడాను. ఇదే చాలా బాగుంటుందండి. పూరీలు మంచిగా పొంగుతాయి, చాలా బాగా వస్తాయి, క్రిస్పీగా చాలా బాగా వస్తాయి, మెత్తగా మంచిగా వస్తాయండి పూరీలు. చాలా టేస్టీగా ఉంటాయి. పిండి అయితే కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ తడుపుతూ ఉండాలి. చాలా స్మూత్గా ఉండాలి పిండి. చాలా బాగా వస్తుందండి పిండి అయితే. ఆశీర్వాద్ పిండి అయితే బెస్ట్ అండి పూరీలకు. నేనైతే ఎప్పుడు దీంతోనే నేను పూరీలు చేస్తానండి. మనం బయట కొనుక్కోవడం కంటే ఇంట్లో చేసుకుని చాలా హెల్తీగా ఉంటుంది. నేనైతే ఎక్కువ శాతం బయటకి నుంచి అయితే ఏవి తెప్పియను, ఇంట్లోనే రెడీ చేసి పెడతాను పిల్లలకు కానీ పెద్దలకు కానీ. చూడండి ఇలా పిండి రెడీ అయిపోయిందండి. కొద్దిసేపు ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ ఇలాగే ఉంచాలి. ఒక క్లాత్ కానీ కప్పి లేకపోతే ఒక గిన్నెలో పెట్టి ఇలాగే ఉంచాలండి. ఒక 1 అవర్ తర్వాత మనం పూరీ లెక్క ఒత్తేసుకోవాలి. పూరీ ప్లేస్ మీదనన్నా లేకపోతే మన మీ ఇష్టము లేదా తాల్చుకోవచ్చు. చూడండి నేనైతే 1 కేజీ మామిడిపండ్లను అయితే తీసుకుంటున్నానండి. మామిడిపండ్లు అయితే దూరగా రసం మామిడిపండ్లు అండి తీసుకొని రసం తీసి పెట్టుకుంటాను. ఆలోపు మా పాప పూరీలు అనేది రెడీ చేస్తుంది. అన్నీ ఉండలు కట్టి ఉండలు చేసి రెడీ చేస్తుందండి పూరీలు అయితే. చూడండి మామిడిపండ్లను అయితే కట్ చేస్తున్నాను. నేను తోడుక తీసి మంచిగా నీట్గా చేసుకొని జ్యూస్ రెడీ చేశానండి. ఇలా చేసే పిల్లలు అయితే చాలా బాగా తింటారండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. మనకు మామిడిపండ్లలో విటమిన్స్, ప్రోటీన్స్ ఎన్నో ఉంటాయండి. అవి పిల్లలకు నేరుగా అందుతాయి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా చేసి పెడితే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. నేను చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మిక్సీ పట్టేసానండి. అట్లా పడితే గ్రేవీ అనేది చాలా చిక్కగా వస్తుందండి. జ్యూస్ అనేది మంచిగా క్రీమీగా వచ్చేస్తుంది. ఇది అయ్యేలోపు మనమైతే ఫ్యాన్ పెట్టుకుందాము. కడాయి పెట్టుకున్నానండి. అందులో ఆయిల్ పోస్తున్నాను తగినంత. ఈ వేడెక్కేలోపు మనమైతే జ్యూస్ అయితే రెడీ చేసుకుందాము. చూడండి నేను ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. మామిడి పళ్ళ ముక్కలు జ్యూస్ చేస్తున్నానండి. ఇది చాలా బాగుంటుందని జ్యూస్ అయితే తగినంత చక్కెర వేసుకుంటాను. స్వీట్గా ఉన్నాయి కానీ ఎంతైనా కొంచెం చక్కెర వేయాలండి. అప్పుడు కొంచెం టేస్ట్ ఉంటుంది. వాటర్ అయితే పోస్తున్నానండి. మీకు మరీ చిక్క వాటర్ అవసరం లేదంటే అలాగే చేసుకోవచ్చు. చట్నీ టైప్ వచ్చేస్తుంది. నాకైతే కొంచెం జ్యూస్ లెక్క కావాలనుకుంటున్నాను కాబట్టి కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. చూడండి ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను. చాలా చాలా బాగుంటుందండి. చాలా మంచిగా ఉంటుందండి ఇలా చేస్తే. మళ్ళీ కొంచెం వేసుకొని చేస్తున్నానండి జ్యూస్. ఇలా కొంచెం కొంచెం వేసుకొని జ్యూస్ పట్టుకోవాలని చూడండి. ఈ స్టేజ్ వరకు అయితే నేనైతే పెట్టుకున్నాను జ్యూస్. ఆయిల్ అయితే గరం వేడెక్కిపోయింది. మా పాప అయితే ఆలోపు అన్నీ చేసేసింది. పూరీలు అయితే చూడండి ఫ్రై చేస్తున్నాను పూరీలు. ఇలా చేస్తున్నప్పుడు చాలా బాగుంటాయి పూరీలు అయితే. చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో. ఆశీర్వాద్ పిండి అయితే చాలా బెస్ట్ అండి పూరీలకు కానీ చపాతీలకు కానీ. ఇది మనం జ్యూస్ అనేది చపాతీలకు గిన బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలల్లో పూరీలు ఒక్కొక్కటిగా వేయించాలండి. ఇలా దూరగా వేయించాలి. మంచిగా పూరీల పిండి అనేది మంచిగా నూనెలో ఫ్రై అవ్వాలండి పూరీలు. అప్పుడు ఫ్రై అవుతున్నప్పుడు నూనె వంపుకొని తీసేయండి. తీసేసి ఒక ప్లేట్లో వేసుకుంటే నూనె మొత్తము డ్రై అయిపోతుంది. చూడండి ఇలా పూరీలు వచ్చేసినాయండి. చాలా టేస్టీగా అయితే ఉన్నాయి. చాలా బాగుంటాయండి పూరీలు అయితే. చాలా ఎమ్మీగా ఉంటాయి. చూడండి నేనైతే సర్వ్ చేస్తున్నాను. చాలా బాగా కుదిరిందండి పూరీలు జ్యూస్ అయితే. జ్యూస్ టేస్ట్ చూసి ఎలా వచ్చిందో చూద్దాము.
టేస్ట్ అయితే అదిరిపోతుందండి. మీరు గిన్న మీ వాళ్ళకి ఇంట్లో కానీ పిల్లలకు కానీ ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుందండి కాంబినేషన్. పూరీలో జ్యూస్ కాంబినేషన్ అయితే చాలా చాలా టేస్టీగా ఎమ్మీగా చాలా బాగుంటుందండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు గిన రెడీ చేయండి. పూరీ జ్యూస్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో తెలపండి. చూడండి మా పాప అయితే తింటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందని అదిరిపోతుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం అండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసిండ్రా? ఈ రెసిపీ తెలుసా? ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకే అండి, బాయ్.